హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ పూజారి. మీరంతా బాగున్నారు ఫ్రెండ్స్. మీరంతా బాగుండాలని చెప్పి దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఫ్రెండ్స్. నేను కూడా బాగున్నా ఫ్రెండ్స్. ఈరోజు అయితే తల ఇంటికి ఫ్రెండ్స్ హెయిర్ వాష్ చేశాము. ఫ్రెండ్స్ తల కడిగేసి బాగా షాంపుతో 2 సార్లు స్క్రబ్ పెట్టి షాంపూ కడిగినాం ఫ్రెండ్స్. కడిగేసిన తర్వాత షిష్ వాష్ చేసినాము. దాన్ని బ్లూ డ్రై అంటారు కోయేట్లో. కడిగేసిన తర్వాత ఈ మాదిరి ఫ్రెండ్స్ వైపు చేయాలి. ఎడమ చేతి నుంచి కుడివైపు తిప్పాలి ఫ్రెండ్స్. కుడివైపు నుంచి ఎడమ చేతి వైపు తిప్పాలండి ఈ మాదిరి. దీంట్లో బిగ్ వైబే ఉంది, స్మాల్ వైబే అంటారు, మీడియం అంటారు. అది ఏం చెప్పాలో నాకు కొంచెం ఇంగ్లీష్ పెద్దగా రాదు ఫ్రెండ్స్. చిన్నగా కొంతమందికి సన్నగా కావాలంట, కొంతమంది బిగ్ వైబీ అంటారు, కొంతమంది స్మాల్ వైబీ అంటారు ఫ్రెండ్స్. ఆ మాదిరి అరబీలో సగీరా సోయ్ అంటారు, అరబీలో కబీరా సోయ్ అంటారు ఫ్రెండ్స్. ఆ మాదిరి అయితే చూడు, ఈ పక్క నుంచి ఇటు తిప్పాలి ఫ్రెండ్స్, ఆ పక్క నుంచి ఆ మాదిరి తిప్పాలా, ఈ మాదిరి తిప్పాలండి వైబీ. అప్పుడు ఎంటుకలు ఏ విధంతో కావాలంటే ఆ మాదిరిగా మోడల్గా బాగా వస్తాయి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా 10 మందికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు. చూడు ఫ్రెండ్స్, మనం ఏమైనా మటుకు ఆ వైవి ఉంది కదా రింగులు తిప్పేది మిషను, ఆ మిషన్ పట్టుకున్నామనుకో చేతులు బొబ్బలు పోతాయి ఫ్రెండ్స్. చూడు, ఈ మాదిరి తిప్పాలండి. అది మీడియం ఇది, అంత సన్నగా కాదు, అంత లావుగా కాదనమాట. ఈ మాదిరి మనం వైవి పట్టుకునేటప్పుడు బీ కేర్ఫుల్గా జాగ్రత్తగా పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే తిప్పేటప్పుడు అరిచేయి కానీ ఫింగర్లు కానీ పట్టుకున్నామంటే కాలుతుంది కదండి, మళ్ళీ మనం సాలాన వర్క్ చేయాలి కదా. ఈ మాదిరి చేయాలి ఫ్రెండ్స్. వైవి అయితే ఈ మాదిరి చేయాలంటే కొంతమంది అర్ధెంటుకల కాడికే చేయించుకుంటారండి, కొంతమంది మళ్ళీ ఆ మాదిరి ఓపెన్ చేయించుకుంటారు. అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఆ మాదిరి కొంతమంది ఓపెన్ చేయించుకుంటారు, కొంతమంది స్ప్రే కొట్టేసిన తర్వాత రండి మేము ఇంటికి పోయి ఓపెన్ చేసుకుంటామంటారు ఫ్రెండ్స్. కొంతమంది ఇక్కడ సాలోన్లోనే స్ప్రే కొట్టేసిన తర్వాత దువ్వాన ఉంటుంది పెద్ద పండ్లది, దాంతో తీసుకుంటారు, కొంతమంది చేతులతో తీసుకుంటారు ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా 10 మందికి షేర్ చేయండి. మీరు ఏం తిన్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.